అమ్మా కొంచెం జరగండి అమ్మా. వెళ్ళండి వెనక్కి వెళ్ళండి, వెనక్కి పోదాం. లేకమ్మా గుడ్ బాయ్. పక్కలేగా అన్న, పక్కలేదు. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం, సార్ ఒక్క నిమిషం, సార్ ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే సార్. సార్ మీకు కూర్చోండి.
ఈరోజు పిలుపు మేరకు అందరూ పార్టీలో కూడా నియోజకవర్గంలో అభియాన్ని యశస్వి నాయకులు సభా వేదిక మీద ఉన్న పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ మనగల నారాయణ గారికి, అలాగే పిసిసి చైర్మన్ మాజీ మంత్రి వర్యులు విరాట్ శ్రావణ కుమార్ గారికి, అలాగే మాజీ పిసిసి చైర్మన్ దారు నాయక్ గారికి, అలాగే ఏపీఎస్ఆర్టీసీ మేరా బీజీపీ గారికి, ప్రేమ కుమార్ గారు, అలాగే ఆర్టీసీ దారు నాయక్ గారు, ఆర్టీసీ అధికారులు ఆర్ఎంఓ గారికి, అలాగే వివిధ శాఖల నుండి వచ్చినటువంటి అధికారులకు, ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి నా తరఫున, నా కుటుంబ తరఫున, నా అభిమానుల తరఫున, కార్యకర్తలు నాయకుల తరఫున నేను చాలా ధన్యవాదాలు, ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఒక సామాన్య గిరిజనుడు ఇలాంటి ఈ పోటీ ప్రపంచంలో గిరిజనులకి గిరిజన కోటలని ఇస్తున్నటువంటి సందర్భంలో గిరిజనులు కూడా ఎందులో తక్కువ కాదు, గిరిజనులకు కూడా మంచి అవకాశం కల్పించాలి అనే ఒక మంచి ఆలోచనతోటి, మంచి మనసుతో గిరిజనులు కూడా పైకి తీసుకురావాలి. గిరిజన ప్రాంతంలోనే వాళ్ళ సర్వీస్ కాదు, మైదాన ప్రాంతంలో కూడా వాళ్ళ సర్వీస్ అందిస్తే మెరుగైనటువంటి నాయకత్వం మనం అభివృద్ధి చేసుకోవడం అవుతుంది అనే ఒక మంచి అభిప్రాయంతో ఒక విజనరీ నాయకుడు చేసినటువంటి ఆ ఆలోచనకి కారణమే ఈరోజు నాకు విజయనగరం జిల్లా ఏపీఆర్టీసీ జోనల్ చైర్మన్ గా నియామకం చేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి విజనరీ అని మనం అందరూ అనుకున్నాం. కానీ నిజంగా ఆయనకి విజనరీ, ఖచ్చితంగా ఆయన ఒక విజనరీ నాయకుడని ఈ రోజు నిరూపించుకున్నారు. ఎందుకు మనం గిరిజన ప్రాంతం, మారుమూల ప్రాంతంలో పుట్టిన వ్యక్తులం. మారుమూల ప్రాంతంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, బస్సు సౌకర్యం లేని అనేకమైన గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాల నుండి పుట్టినటువంటి నాయకులకి ఒక చైర్మన్ పదవి ఇస్తే వాళ్ళ గ్రామాలకి బస్సులు వేసుకుంటారు, వాళ్ళ గ్రామాలకి రోడ్లు వెళ్తాయి, వాళ్ళ గ్రామాలకి అభివృద్ధి జరుగుతాయి, ఆ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతాయి అని ఒక విజనరీ నాయకుడుగా ఆయన విజన్ని ఆలోచించుకొని ఈరోజు ఆర్టీసీ చైర్మన్, జోనల్ చైర్మన్ గా నాకు నియామకం జరిగింది. నా మీద పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుని చంద్రబాబు చేత సభాష్ అనిపించుకోవడానికి నేను శక్తివంచన లేకుండా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎంతో నమ్మకం పెట్టుకోకపోతే నాకు ఈ పదవి రాదు. కాబట్టి నా నాయకత్వం మీద ఆయన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి అదే నమ్మకంతో నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ
మీరందరూ ఈ రోజు నాకు ఆ పదవి వచ్చింది అంటే ఆ పదవి నా కోసం రాత్రి పగలు కష్టపడినటువంటి మీకు నా అభిమానులకు నా కార్యకర్తలందరికీ నాకు వచ్చినటువంటి ఏపీఆర్టీసీ పదవిని మీ అందరికీ అంకితం చేస్తున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ నాకు సహకరించినట్లయితే ఇంకా మీకోసం ఇంకా కష్టపడతాను, మీకోసం ఏదైనా చేయడానికి నేను ముందుకెళ్తాను. ఇంకా మన ఆర్టీసీ అభివృద్ధి కాదు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, మన గ్రామాలని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ సహకారం నాకు సంపూర్ణంగా అవసరం. కాబట్టి ఆ రకంగా అమలు చేసుకోవడం అనే గొప్ప కాదు, దాన్ని సహకారం చేసుకోవాలి, దాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి, సమర్థవంతంగా మనము ముందుకు పోగలగాలి. అప్పుడే ఈ పదవికి సార్థకత చేకూరిన కాబట్టి అది జరగాలంటే మీ నుండి సంపూర్ణమైన మద్దతు నాకు అవసరం. కాబట్టి మీరు నాకు సంపూర్ణమైన సహకారం మద్దతు అందిస్తారని సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఇప్పటి వరకు మీరందరూ ప్రతి విషయంలోనూ నాకు అండదండగా నిలబడ్డారు. మేమున్నాము, మేమంతా మీ వెంటనే ఉన్నాము, మీరు ముందుకెళ్ళంటేనే నాకు ఎంతో ప్రోత్సహించారు. నాకు ముందుకు నడిపించిన వాళ్ళందరినీ నాకు వెన్ను తట్టి ప్రోత్సహించుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రోత్సాహము, మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఎల్లకాలం ఉండాలి, నా పైన ఉండాలని, నా కుటుంబం పైన ఉండాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. మిత్రులారా, ఈ ఆర్టీసీ సంస్థలు కూడాను అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రోడ్డు సమస్యలు ఒక పక్క, ఆర్టీసీ బస్సు కొడుతూ ఒక పక్క, ఆర్టీసీ నష్టంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క. ఇది చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ సమస్యల్ని చూసి భయపడే నాయకత్వం నాలో కానీ మా రాష్ట్ర చైర్మన్లో కానీ లేదు. ఎంత సమస్యలు వచ్చినా కానీ నిలబెట్టుకుని మేము ముందుకెళ్ళడానికి మేము తక్కువంత లేకుండా మేము కృషి చేస్తాం. ఈ సమస్యలను మా అధినేత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. సంబంధిత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మినిస్టర్ గారు కూర్చుంటాం. ఆ సమస్యలని చర్చించుకొని ఆ సమస్యలని పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళడానికి మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తూ, ఆర్టీసీ అనేది ప్రజలతో ముడిపడినటువంటి సంస్థ. ఈ ఆర్టీసీ సంస్థను బలోపేతం చేస్తూ ఈ ఆర్టీసీ సంస్థ ద్వారా ప్రజలకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యం కల్పించడానికి, ప్రజలకి మంచి సర్వీస్ అందించడానికి మా వంతు మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ఆర్టీసీ సంస్థ, మీరు చాలా మంది ఆర్టీసీ అంటే ఈ మధ్యకాలం నుండి ఆర్టీసీలు బస్సు ఎక్కడం చాలా మందికి ఎంత కష్టమైన, ఎంత ప్రమాదం జరుగుతున్నా మీరు ఆటోల మీద, జీపుల మీద చాలా మంది మనల్ని అలవాటు పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఆర్టీసీ ప్రయాణం అంటే సురక్షితమైన ప్రయాణం, క్షేమకరమైన ప్రయాణం, తక్కువ డబ్బుతో ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ మన మిత్రులకు, మన కుటుంబ సభ్యులకు, మన ప్రజలకు అందరికీ వివరించి ఆర్టీసీ
ప్రయాణము సురక్షితమైనది, క్షేమకరమైనది, ఆదాయం తక్కువ డబ్బులతో ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీలో మనం ప్రయాణం చేస్తే మన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని మీరు అవగాహన పరిచి మా ఆర్టీసీ బలోపేతానికి మీరందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి మరొక్కసారి ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున, మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున, అలాగే ఆర్టీసీ అధికారుల తరఫున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆర్టీసీ పదవి ఉన్నంత వరకు మీ అందరికీ మెరుగైనటువంటి సర్వీసులు అందిస్తూ ముందుకు వెళ్తామని, ఆ దిశగా మేము ఎంత కష్టమైనా నష్టమైనా భరించుకుంటూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మా అధినేతలు, మా కూటమి నాయకులందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు, ఇక్కడ జరిగినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ముగిస్తున్నాము. జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్, జై పురంధేశ్వరి గారు. ఈ అవకాశం ఇక్కడ కలిగింది అంటే ఒక గిరిజన జాతికి చెందినటువంటి మా అంకుల్ గారికి, తొందర గారికి రీజనల్ విజయనగరం రీజనల్ చైర్మన్ గా ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన చైర్మన్ గారు కొంచెం నారాయణ గారికి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము విషయం చెప్పేసి చూసేయాలనుకుంటున్నాం. కనుక మా నాయకులు కూడా చెప్పారు, కారు నాయకులు కూడా ముఖ్యంగా మీరు సార్ మనం క్షమించాలి సార్, ఇంత దూరం మీరు ఏమొస్తారని చెప్పి మా సార్ తీసుకురాగా ఇది గిరిజన జాతికి చెందినటువంటి అనగా కూడా మంచి మాట చెప్పారు రెడ్డన్న గారు. గిరిజన జాతికి చెందిన ఒక అంగాలి వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో ఒక మంచి అవకాశం కలిగించి ప్రతి సామాన్యుడికి, నిరుపేద కుటుంబంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఒక ట్రాన్స్పోర్టేషన్ ని మనం అందరూ కూడా వాడుకునే విధంగా మారుమూల ప్రాంతాల్లో కూడా మనం ముఖ్యంగా గిరిజన జాతిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా షెడ్యూల్ 5 ప్రాంతాలు అయితేనేవి, లేకపోతే మిగతా ప్రాంతాలు అయితేనేవి, గిరిజన జాతికి చెందిన ప్రాంతాలన్నీ కూడా రోడ్లు లేని పరిస్థితుల్లో ఏదైతే ఈ రెగ్యులర్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి కలిసి ముందుకు వెళ్ళడానికి, కలిసి ప్రాంతమైతేనేమి, ప్రజలైతేనేమి, ముఖ్యంగా గిరిజన జాతికి ఒక సేవ కార్యక్రమాలను ముందుకు వెళ్ళడానికి ఆయన ముందుకు రావడం అని చెప్పి కూడా ఇది చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాం. వచ్చిన డిపార్ట్మెంట్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆయన మన సర్వీస్ చేసేటువంటి వ్యక్తి, ఆయన రిక్వెస్ట్ అన్ని కూడా ఏదైతే ఉంటాయో మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కావాలి అని అడగడం ఏదైతుందో ఆ డిమాండ్ ని బట్టి మీరందరూ కూడా ఆయన సహకరించాలని చెప్పి కూడా ఈరోజు కోరుకుంటున్నాం. మనకు మా చైర్మన్ గారు కూడా మాకు బాగా తెలుసు, మేము కలిసి వర్క్ చేస్తాం, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా కలిసి వర్క్ చేస్తాం, ఒక టీంలో వర్క్ చేస్తాం. పెద్దలు అనుభవజ్ఞులు ఆయన చాలా మేమందరం కూడా నేర్చుకొని పొద్దున్న రానున్న కాలంలో మేమందరం కూడా మంచి సర్వీస్ అందించడానికి మేము ముందొస్తామని తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ వచ్చినటువంటి ప్రధానికం అందరికీ కూడా ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ప్రత్యేక మన గౌరవ ముఖ్యమంత్రి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే ఎప్పుడు కూడా గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి పదవుల్ని చేపట్టడం గత ప్రభుత్వాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడికి చేసిన వేలాది మంది మన సిఆర్ఈ దుర్గర్ గారి అభిమానులకు, మనకు కాన్స్టిట్యున్సీ లీడర్లకు, అట్లాగే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు, మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన యువనేత లోకేష్ గారు ఈ రోజు నియమించిన
సిఆర్ తొలుగారు గారికి ఈ రోజు విజయనగరం ప్రాంత జోనల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మన తొలుగారు గారికి, అట్లాగే రాష్ట్ర ఆర్టీసీ మరింత దూసుకుపోవాలా, ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడిగా అవతరించాలా. ఈ రాష్ట్రంలో మేము ఎవరికి తక్కువ కాదు, లంబాడీలు కానీ నాయకులు కానీ ఎవరికైనా మేము తక్కువ కాదు. మేము ఈ రాష్ట్రాన్ని ఏడే రోజు ఖచ్చితంగా వస్తుందని తెలియజెప్పాలని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనతాల నారాయణ గారికి, అదేవిధంగా మనం ఎప్పుడు ఎదురు చేస్తున్న మన ప్రియతమ నాయకుడు, గిరిజన ముద్దు బిడ్డ, అరకు వెళ్లి బిడ్డ అయినటువంటి, ఇప్పుడే రీజనల్ చైర్మన్ అయినటువంటి దొన్ను గారికి, అదేవిధంగా మరొక విశిష్ట అతిథి మాజీ మంత్రి వర్యులు, మొన్ననే జీసీసీ చైర్మన్ గా నియమించబడ్డ స్వామి గారికి, అదేవిధంగా మేడ విజయసాయి రెడ్డి గారికి, విజయ్ నాయక్ గారికి, మనోహర్ నాయక్ గారికి, ఆర్ఎం గారికి, ఈడీ గారికి, వేదిక పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, గిరిజన నాయకులకు అందరికీ పేరుతో నమస్కారాలు సోదరులారా. ఈ రోజు ఒక విశిష్టత ఉంది. ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి రాజకీయ పోరాటం చేస్తూ ఒక గిరిజన నాయకుడుగా, ఒక ఉపాధ్యాయుడుగా గుర్తించి గిరిజనుల ఒక అనుభూతి అనేది ఉంది. గిరిజనుల కోసం పోరాడే నాయకుడు ఒకడున్నాడు అనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అరుకుకి సంబంధించినటువంటి గిరిజన ముద్దుబిడ్డ మన శ్రీవేణి దొంగగారు గారికి ఏపీ ఆర్టీసీ గిరిజనుల చైర్మన్ నియమించారు. అయితే ఇప్పుడే మన రెడ్డి గారు చెప్పారు ఏంటంటే వెనుకబడిన కులానికి చెందిన వాళ్ళు, అదేవిధంగా నిత్యం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన దొంగగార గారు. దొంగగార గారు రాజకీయ రాగానే మీరందరికీ తెలుసు, నాకంటే మీకు బాగా తెలుసు, ఇండిపెండెంట్ గా దాదాపు 30,000 మెజార్టీతో, అదేవిధంగా రాష్ట్రంలోనే ఏ నాయకుడిగా ఇండిపెండెంట్ రాని పరిస్థితి ఆ రోజు దొంగగార గారికి వచ్చింది. అదేవిధంగా అలసిపోకుండా, ఇంట్లో ఉండకుండా, నిరుత్సాహపడకుండా నిత్యం నేను ఉన్నానని కార్యకర్తల కోసం, గిరిజన నాయకుల కోసం పోరాడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్. కానీ మారు పేరుకి, నిజాయితీకి మచ్చలేని నాయకుడు దొన్నుదొర గారు. అదేవిధంగా నాకు చాలాసార్లు చెప్పారు చంద్రబాబు గారు, దొంగగారు గారు ఏంది ఏం పరిస్థితి అంటే ఆయన చాలా మంచివాడు సార్ అంటే, నాకన్నా ముందు ఆయనే చెప్పొచ్చారు. చాలా పాపం ఏదో అరకువేల నుంచి ఏ దేశం నుంచి ఇక్కడ వస్తారు కాకుండా జనరల్ కోటాలోనే ఒక గిరిజన నాయకుడు ఇచ్చి ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ అందరి తరఫున, అదేవిధంగా తొమ్మిదవ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్.